లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్లో ఇది కూడా ఒకటి. మనల్ని కించపరిచే వాళ్ళు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేవారు, ఏదో ఒక విషయాన్ని బట్టి మనల్ని హేళన చేసేవారు, మనల్ని హింసించేవారు, మానసికంగా కృంగదీసేవారు, మన విరోధులు, ఏ విషయంలో దొరికితే మనల్ని అపాస్పాలు చేద్దామా అని, ఇబ్బంది పెడదామా అని, మానసికంగా శారీరకంగా కూడా బహుశా హింసించే వాళ్ళు మన చుట్టూ శత్రువులు ఎందరో మనకున్నారు. మీకు అసలు సపోర్ట్ చేయని వారు, మీ పేరెత్తితేనే చాలా దూరం వెళ్ళిపోయేవారు, ఎప్పుడు కూడా మీతో విరోధ భావం కలిగి ఉన్నవారు బహుశా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితి దావీదుకు కూడా ఎదురవుతుంది. తను కృంగిపోడు, కానీ దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. అదే కీర్తనలు 27వ అధ్యాయము 1-3 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగిననో నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగిననో దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు ఈ సందర్భంలో తన భయాన్ని వ్యక్తపరచలేదు, కానీ తను చెప్తుందల్లా ఏంటంటే దేవుడు ఆయనకు వెలుగుగా, రక్షణకర్తగా, ప్రాణదుర్గముగా, తన శత్రువులు ఓడిపోయారని, దేవుని కృప వల్ల శత్రువుల్ని జయించగలిగాడని, హృదయము తనది భయపడదు అని, ధైర్యము కూడా విడవకుంటానని తను మాట్లాడుతున్నాడు. దావీదు దేనైతే బేస్ చేసుకున్నాడో తన పరిస్థితుల్లో, మనం కూడా ఈ రోజులో, ఇప్పుడు, ఈ క్షణంలో మీ హృదయంలో ఏదైతే కలవర పెడుతుందో ఈ వాక్యం బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీకు సమాధానము ఇవ్వగలడు. కానీ విశ్వాసం ఉంచండి, విశ్వాసం ద్వారా మీరు పొందుకోగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.